4 అలవాట్లు నీ దగ్గర లేకుండా చూసుకో. ప్రపంచమంతా నీకు శత్రువులైనా నీకేం కాదు. కొన్ని రోజులు ఇబ్బంది, అంత మెంటల్ టెన్షన్, కొంచెం రిస్క్ అనిపిస్తుంది అంతే. ఎవరా 4 అలవాట్లు చూద్దాం. ఏ పిల్లలు చూస్తున్నారా? ద డేంజరస్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలం, మానవుడి యొక్క నోరు. ద డేంజరస్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ మౌత్. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది మనిషి నోరు. హలో, ఈ నోటి ద్వారా లోపలికి వెళ్ళిన ఆహారం ప్రమాదం, ఈ నోటి ద్వారా లోపలికి వెళ్ళిన ఆహారం ప్రమాదం, ఈ నోటి ద్వారా బయటికి వచ్చిన మాట ప్రమాదం. వావ్ వావ్, ఇది తెలియక దీన్ని పెట్టుకొని తిరుగుతున్నాం ఇన్నాళ్ళు. ఇది ఎంత డేంజర్ ఉందిరా నాయనా. నల్లమల్ల అడవిలో ఉన్న పులులన్నిటికంటే, సింహాలన్నిటికంటే, ఎలుగుబంట్ల కంటే ఇదే పెద్ద శత్రువురా నాయన, భద్రమరా నాయన. దీని ద్వారా లోపలికి వెళ్ళిన ఆహారం ప్రమాదం, దీని ద్వారా బయటికి వచ్చిన పదం ప్రమాదం. ద డేంజరస్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ మౌత్. The food what goes in through it is dangerous. The word what comes from it out is dangerous. కాబట్టి దీని ద్వారా లోపలికి వెళ్ళే ఆహారం, దీని ద్వారా బయటికి వచ్చే మాట మొదటి అలవాటు. పిల్లలు ఈ మొబైల్ ఉందా? ఉందా లేదా? దీనికి అంగి ఉందా? తెలకపల్లి భాష పోచు అంగి ఉందా? దీనికి షర్టు ఇది దీనికి ఫిట్ అయిందా? కొంచెం లూజ్గా అనిపించిందా? కొంచెం పెద్దగా అయితే ఉంటుందా? కొంచెం చిన్నగా అయితే సూపర్ చెప్పి ఇదిగో నా బూటు సైజు 6 నంబర్. లేచి ఎందుకు చూస్తాను మీకు కలిసి సలహా. నా బూటు సైజు 6 నంబర్. ఇందులో 7 నంబర్ లెగ్ పడుతుందా? 3 నంబర్ లెగ్ వేస్తే, కాబట్టి దీంట్లో ఏం లెగ్ వేయాలి? 6 వేయాలి. మళ్ళీ 5 అంటారు కదా నాయన. ఏదేయాలి? వెరీ గుడ్. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు వాటర్ తాగిన 3 సార్లు మీరు ఎవరైనా గమనించి ఉంటే, అది 1/2 లీటర్ బాటిల్. 1/2 లీటర్ బాటిల్లో ఎన్ని నీళ్ళు పోయొచ్చు? ఎంటీ బాటిల్లో. కరెక్టేనా? నేను ఇప్పుడు కారు తీసుకొచ్చిన, పీటీ సార్ ఆడ ఆపండి సార్, చెట్టు బాగుందన్నాడు, ఆడ ఆపిన. అది 50 లీటర్ల ట్యాంక్ డీజిల్. అందులో ఎంత పడుతుంది? 55 పోయొచ్చా? చూడండి, మొబైల్ యొక్క పౌచ్ దాని సైజే ఉండాలి. 6 నంబర్ బూట్లో 6 నంబర్ కాలే పెట్టాలి. 1/2 లీటర్ బాటిల్లో 1/2 లీటర్ నీళ్ళే పొయ్యాలి. 50 లీటర్ల కారు ట్యాంకులో 50 లీటర్ల డీజిల్ పోయాలి. ఇందులో మాత్రం మున్సిపాలిటీ కుండులో వేసినట్టు అన్నీ వేయాలి. తప్పించిందో మీకు? కొట్టండి. పిల్లలు హలో, మళ్ళీ చెప్తున్నా ప్లీజ్. ఈ ఉమ్మడి జిల్లా మొత్తం ఏకమైన, నాగర్ కర్నూలు జిల్లా మొత్తం ఏకమైన, తెలకపల్లి మండలం మొత్తం ఏకమైన, నిన్ను ఎవడేం చేయలేడు. కొన్ని సమస్యలు, కష్టాలు సృష్టించడం తప్ప. కానీ నీ ఆహారపు అలవాటు అస్తవ్యస్తంగా డిసైడ్ అయిపో. ఏదో ఒక రోజు రోడ్డు మీద పడతావు, ఏదో ఒక రోజు హాస్పిటల్లో ఐసీయూలో ఉంటావు, ఏదో ఒక రోజు ముదిరితే నలుగురు మోసే పాడ మీద ఉంటావు.
ఆహా, when you eat food as medicine, you won't get the opportunity to use medicine. అబ్బా, ఆహారాన్ని ఔషధంలాగా తీసుకున్నవాడు సచ్చే వరకు ఔషధంతో పని లేదు. ఆహారాన్ని రుచిని బట్టి తీసుకున్నవాడు రోజు ఔషధమే కావాలి. భద్రం. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏదేదో కాదు, ఫుడ్డే. మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మా లింగాల వాళ్ళు ఉంటే, ఇవాళ మా ఫ్రెండ్ చందు ఉన్నాడు, నాకు తెలిసి ఆయన 2 years 1 year జూనియర్ మాకు. కరెక్టా చందు? 1 year 2 years? వెరీ గుడ్. ఇంకెవరైనా మీరు లింగాల వాళ్ళు ఉంటే, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లింగాల హాస్టల్లో నేను చదివేటప్పుడు కూరెట్లున్నా, షారెట్లున్నా, అన్నం ఎట్లున్నా, ఒక్కరోజు నా ప్లేట్లో పెట్టుకున్న అన్నం నేల మీద బాగలేదని పోయలే. అందుకే 48 ఏళ్ళ వయసు వచ్చిన నాకు ఏ రోజు అన్నం దూరం కాలే. I had not played with food and food has not been playing with me. ఆ రోజుల్లో అన్నంతో నేను ఆడలే, ఆ అన్నం ఈరోజు నా జీవితంతో ఆడతలేదు, నాకు జీవితాన్ని ఇస్తుంది. ఉన్నారా భయ్? చెప్పండి, డేంజరస్ బ్యాడ్ హ్యాబిట్ ఏమి? ఫుడ్. భద్రం, భద్రం. నా పిల్లల్ని నేనేం తయారు చేసుకున్నా తెలుసా? నాకు దొండకాయ వద్దు, నాకు బెండకాయ వద్దు, నాకు తలకాయ వద్దు, నాకు అదొద్దు. ఇంట్లో ఏం వండితే అదే ముద్దు. ఈ స్థాయి మీకు వచ్చిన రోజు 25% మెడమో సారో చెప్పే పాఠం మీ నెత్తిలో కూర్చుంటుంది, గుర్తించుకో. ఒక్కొక్క ఆకుకూర వల్ల, ఒక్కొక్క కాయకూర వల్ల శరీరంలో ఒక్కొక్క భాగానికి ఎనర్జీ అందుతుంది. నీవు నచ్చింది మాత్రమే తింటావంటే నీవు చాలా రోగాలు ఎదుర్కోబోతున్నావు జీవితంలో. ఒకటైపోయింది బ్యాడ్ హ్యాబిట్. రెండవ బ్యాడ్ హ్యాబిట్ మీ అందరికీ ఉన్న హ్యాబిట్. సెకండ్ బ్యాడ్ హ్యాబిట్, ఎవ్రీబడి నోస్ ఇట్ అండ్ యూ హ్యావ్ విత్ ఇట్. నీకు అది ఉంది. అదేంటో తెలుసా? క్లాస్లో సార్ వాళ్ళు పాఠం చెప్పేటప్పుడే వస్తుంది, హాస్టల్లో లేదా ఇంట్లో బుక్ ఓపెన్ చేసినప్పుడే వస్తుంది. సారు మేడం బయటికి పోతే సచినా రాదు, బుక్ మూసేస్తే సచినా రాదు. అది ఎవరంటే నిద్ర. అదెవరు? నిద్ర. హలో మేడమ్స్ అండ్ సార్స్, నాకు 2 సందర్భాలలో నిద్ర రాదు. నేను చాలా గ్రేట్గా చెప్తున్నా ఇంతమంది ముందు. బుక్ ఓపెన్ చేస్తే ఎన్ని గంటలైనా, ఎంత రాత్రి ఉన్నా, ఎంత పగలున్నా, బుక్ మూసే వరకు నాకు నిద్ర రాదు. కారు స్టీరింగ్ దగ్గర కూర్చుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 రౌండ్లు కొట్టినా నాకు నిద్ర రాదు. నా బాడీని ఎట్లా తయారు చేసుకున్నా. కానీ మీకెట్లుంటుందో తెలుసా? ఒక ఫస్ట్ పీరియడే, ఇక సెకండ్ పీరియడ్లో అడుగుతుంది. ఇక మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మీ బాధ చూడాలి. ఫిజిక్స్ సారో, కెమిస్ట్రీ సారో, బయో సైన్స్ సారో, హిందీ సారో, తెలుగు సారో వచ్చి పాఠం చెప్పుకుంటే ఉంటుంది కదా. వాడు కను తెలుస్తాడు, సార్ పాఠం చెప్తాడు. వాడు కను తెలుస్తాడు, సార్ పాఠం చెప్తాడు. 45 నిమిషాల పాఠమై సార్ బయటకు వెళ్ళాడు. బతికినరా నేను, అమ్మ సచ్చినరా, ఏం నిద్రలో ఈరోజు. సార్ చూస్తాడేమనుకున్నా, వరే తిక్కలోడా, సార్ చూసిండు ఆల్రెడీ. కొడక నువ్వు నిద్రపోడి వాడి సార్కు తెలుసా ఆల్రెడీ. అర్థమైందా? ఇది నిజమా? ఒకసారి నా దిక్కే చూడండి. బాయ్స్ ఒకసారి లేవన్నాడు ఉన్నోళ్ళు, మహూనగర్ బాయ్స్. ఇగో ఈ పిల్లలకు మా కొడుకు తెలుసు, గౌతమ్. మీకు విషయం తెలుసా? వాడు చదువుతున్నప్పుడు మినిమం 5,000 సార్లు చూసుంటాయి. 4 yearsలో ఐ కుడ్ హ్యావ్ అబ్జర్వ్ హిమ్ ఫర్ 4,000 or 5,000 times. పిల్లలు వాడి చేతిలో బుక్ ఉన్నప్పుడు వాడు నిద్ర
చూడబోతున్నట్టు చూడలే. దేవుడా నాకు చాలా ఇదొక్కటి 100 కోట్ల ఆస్తి ఇచ్చుడు దేవుడు. కూర్చోండి బై. థ్యాంక్ యూ. హలో పేరెంట్స్, మా బాబుకు 10/10 వచ్చినాయి, మా బాబుకు స్టేట్ ఫస్ట్ వచ్చింది, మా బాబు అది నరికిండు, మా పాప ఇది నరికింది. ఇది చెప్పకండి. మీ బాబు ఎంత నిద్రపోతు కాదో చెప్పండి, ఎంత తిండిపోతు కాదో చెప్పండి. ఇది కరెక్టా? నమ్ముతారా నమ్మరా? ఎన్నైనా దేని గురించి మాట్లాడుతున్నా? దేని గురించి మాట్లాడుతున్నా? బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నా. థర్డ్, ఎన్నో ఎలిమెంట్లో ఉన్నాం? సెకండ్ ఎలిమెంట్లో ఉన్నాం. ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ, సెకండ్ ఎలిమెంట్ బ్యాడ్ హ్యాబిట్స్. ఆ సెకండ్ ఎలిమెంట్లో థర్డ్ చెప్తున్నా. కన్ఫ్యూజన్ ఎట్లా చెప్పండి? ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏమి? సెకండ్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. పీటీ సార్ కొంచెం లేవనీయకండి సార్, డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. పిల్లలు, 3వ బ్యాడ్ హ్యాబిట్ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చెప్పండి, నేను ఈ మైక్ పట్టుకున్న నేను ఏం చేయాలి? పాఠం చెప్పాలి లేదా ఉపన్యాసం ఇవ్వాలి. ఇజ్ ఇట్ క్లియర్? కరెక్టేనా? క్లాసులో బుక్ పట్టుకొని వచ్చిన సార్ ఏం చేయాలి? ఆర్టీసీ బస్సు నడుపుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఏం చేయాలి? ఆపరేషన్ థియేటర్లోకి పోయిన డాక్టర్ ఏం చేయాలి? 2 ఎడ్లు కట్టుకొని నాగల చేత పట్టుకున్న రైతు ఏం చేయాలి? మీరు మాత్రం సార్ పాఠం చేసేటప్పుడు పక్కతో జోలి పెట్టాలి. ఎంత మేధావులు వీళ్ళంతా. ఏం తెలివి ఉంటుందో తెలుసా మీ దగ్గర? సార్ వాళ్ళని మమ్మల్ని పిచ్చోలని చేస్తారు, మీరు పిచ్చోలై. చూడండి సార్ ఎంత బాగా చెప్తున్నారు. నేనంటే మైక్లో ఉపన్యాసం ఇవ్వాలంట. వెరీ గుడ్, ఐ లైక్ యూ. బుక్ పట్టుకొని క్లాస్లో పోయిన సార్ పాఠమే చెప్పాలంట. ఐ లైక్ యూ. ఆర్టీసీ డ్రైవర్ డ్రైవింగే చేయాలంట. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. ఆపరేషన్ చేయాలి, థియేటర్లో వెళ్ళిన డాక్టర్ ఆపరేషనే చేయాలంట. మీరు మాత్రం సార్ పాఠం మేడం పాఠం చెప్పేటప్పుడు పక్కంతో జోలి పెట్టాలంట. ఏం యాటిట్యూడ్ రా నాయన ఇది. అబ్బా. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ, హలో. నాదికే చూడండి. ఆహా, నాదికే చూడండి. మా పాప రాసేది ఉన్నప్పుడు 7th క్లాస్ స్వరణి. ఆహా, 13 years. రాసేది ఉన్నప్పుడు బుక్ దగ్గర ఉంటుంది, చదివేది ఉన్నప్పుడు బుక్ దగ్గర ఉంటుంది. రాసేది చదివేది లేకుంటే వాళ్ళమ్మ చేసే పనిలో ఉంటుంది. వాటే లక్కీ ఫెలో అయ్యా. మీరు మాత్రం ఫోన్ పెట్టుకొని తినవా? ఏడున్నావు? వేర్ ఆర్ యూ? ఐఎమ్ ఖాళీ. ఆర్ యూ ఖాళీ? ఐఎమ్ ఏ దరిద్రుడు. ఆర్ యూ బిగ్గెస్ట్ దరిద్రుడు క్యాన్ బి? కదా? నిజమా? కరెక్టా? నా దగ్గర చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. టీచర్స్ అండ్ ప్రిన్సిపాల్ సార్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్ ఆఫ్ తెలకపల్లి. సార్, రాసేది ఉంది, చదివేది ఉంది. నా పిల్లలు పుస్తకాల దగ్గర ఉంటారు. రాసేది చదివేది లేదు. తల్లిదండ్రులు చేసే పనిలో ఉంటారు. నో టీవీ, నో ఫోన్. ఇంతకంటే ఏం కావాలేమో ఫాదర్కి, ఇంతకంటే ఏం కావాలేమో మదర్కి. మీరేడున్నరికి మళ్ళీ మీ అమ్మ నాన్న నేను హైదరాబాద్ పంపిస్తా, నేను కర్నూలు పంపిస్తా. ఈ తిక్క పిల్ల కానీ తిక్క పిల్లని కర్నూలు పంపిస్తారట, ఢిల్లీకి పంపిస్తారట. దేనికి? ఇంకా పెద్ద ఫోన్ కొనుక్కొని చూడనికేనా? గలీలో తిరగనికేనా? ఆ మేక తింటున్నట్టు పానీపూరి రోడ్డు మీద నిలబడి ఇంత పెద్ద నోటు తెలిసి పెద్ద పెద్దలు పెట్టనికేనా? హలో, 3వ బ్యాడ్ హ్యాబిట్ పేరు ఇంకా చెప్పలే. ఊరించి ఊరించి చెప్తా. నా దగ్గర ఉన్న అలవాటు అది. ఊరించి ఊరించి చెప్తా. ఏంటో ఆ 3వ హ్యాబిట్ చూడండి. చెప్పండి. లక్ష్మణ్ మైకు పట్టుకున్నాడు కాబట్టి ఏం చేయాలి? మాట్లాడడానికే ప్రయారిటీ ఇవ్వాలి.
పుస్తకం పట్టుకొని క్లాస్కి వెళ్ళిన టీచర్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? పాఠం చెప్పడానికే ప్రయారిటీ ఇవ్వాలి. ఆర్టీసీ బస్సులో స్టీరింగ్ దగ్గర కూర్చున్న డ్రైవర్ ఏం చేయాలి? డ్రైవింగ్కే ప్రయారిటీ ఇవ్వాలి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన డాక్టర్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఆపరేషన్కే ప్రయారిటీ ఇవ్వాలి. క్లాసులో కూర్చున్న అబ్బాయిలు అమ్మాయిలు మేడం లేదా సార్ పాఠం చెప్పేటప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? అయిపోయింది మూడో హ్యాబిట్. హలో, మీరు స్కూల్కి ఎందుకు వస్తారు చెప్పండి? నా 2 పాయింట్లు వేసేసి సార్, నాకు గంటల టైం వేసేస్తే దిగ పిల్లలు, ఓ దిగమాయిలు, ఎవడన్నా స్కూల్కు చదవనికి వస్తాడా? తలకాయలేనాడు. చెరువు కట్ట మీద కూర్చొని చదవచ్చు, తరి పొలం మీద కూర్చొని చదవచ్చు, కంది చేనులో కూర్చొని చదవచ్చు, బస్ స్టాండ్లో చదవచ్చు, ఇంట్లో చదవచ్చు. నాయన దరిద్రుడా, మీరు క్లాస్కి వచ్చేది స్కూల్కి వచ్చేది చదవనికే కాదు, మీకు తెలియని విషయం క్లాస్లో వచ్చి సార్ వాళ్ళు చెప్పేది వినడానికి మాత్రమే. కానీ మీరు వింటలేరు. You are not coming to the school to study. You can study by staying at home. You can study by sitting in the bus stand or railway station. You can study wherever you like, but you are attending the class just to listen. వినడానికే వస్తున్నాడు. వినాలి అంటే ముందు చెప్పేటోని చూడాలి. చూసేవాడే వింటాడు, వినేవాడే చూస్తాడు. ఈ 2 చేసేవాడు సార్ చెప్పింది మేడం చెప్పింది చేస్తాడు. ఈ 3 చేసిన వాడు సక్సెస్ అవుతాడు. మీరు 3 చేయరు కాబట్టి సక్సెస్ కారు. పట్టుకోండి మీకు మీరు. సార్ మళ్ళీ చెప్తారా సార్ ప్లీజ్? ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళే చూస్తారు. చూసినమా విన్నమా చూసినాం 2 చేసినామా సచ్చినా సరే పని చేస్తాం. మీరు ఎందుకు చేస్తలేరు సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పిందంటే ముందు వింటలేరు, లేదా చూస్తలేరు, లేదా వింటలేరు. కాబట్టి సార్ వాళ్ళ పైన మీకు గుడ్ ఒపీనియన్ లేదు, మేడం వాళ్ళ పైన మీకు గుడ్ ఒపీనియన్ లేదు. ఆన్ హూమ్ యూ హ్యావ్ గుడ్ ఒపీనియన్, టు హూమ్ యూ కెన్ లుక్ ఎట్, టు హూమ్ యూ కెన్ లిసన్, యూ కెన్ డూ వాట్ ఎవర్ దే సే. ఉన్నారా? సినిమా థియేటర్లో పక్కన దిక్కు మళ్ళీ కూర్చుంటామా, స్క్రీన్ దిక్కు కూర్చుంటామా? సినిమా థియేటర్లో ఎవడన్నా వెనక మళ్ళీ కూర్చున్న హవలగాని చూసినా మీరు? సినిమా థియేటర్లో మన స్క్రీన్ వైపు కాకుండా పక్కన దిక్కు మళ్ళీ చూసినా మీరు? ఉన్నారా? ఏమి లేరు కదా. మరేమో యాన్యువల్ ఎగ్జామ్లో వస్తుందా లేకుంటే దేనికైనా పనికి వస్తుందా? సినిమా థియేటర్లో ఏమో కొడక గుడ్ల గుమ్మలాగా గుడ్లు తెరిచి ఇంత నోరు లారీ దూరే అంత నోరు తెరిచి దానికే చూస్తాం. ఇక్కడ సార్ గొంతు చించుకుంటుంటే పక్కంతో జోలి పెడతాం. నాకు చదువు రాలే. ఎవడో నీకు చెప్పింది చదువు రాలేదని? నీకు మ్యాథమెటిక్స్ రాదా? నీకు సోషల్ రాదా? నీకు సైన్స్ రాదా? నీకు ఫిజిక్స్ కష్టమా? నీకు ఇంగ్లీష్ ఇబ్బందా? నీకు హిందీ ట్రబులా? నీకు తెలుగు రాదా? నీ దగ్గర ఉన్న జబ్బు వినాలనే సదాభిప్రాయం లేదు, చూడాలనే తపన లేదు, చెయ్యాలనే కసి లేదు. అందుకు నీకు ఆ సబ్జెక్టు రాలేదు. నీవు వీక్ కాదు, నీవు డల్ కాదు, నీవు మొద్దు కాదు. ఏ సబ్జెక్ట్ అయినా నీకు వస్తుంది. 3 చెయ్యి. ఒకసారి రండి సార్ ప్లీజ్. మీరు ఈ సార్ పైన నాకు గుడ్ ఒపీనియన్ ఉన్నప్పుడు నేను ఆ సార్తో మాట్లాడేటప్పుడు తన దిక్కే చూస్తాను. రైట్? ఆ సార్ పైన గుడ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఆయన నా ఇంటికి తీసుకెళ్తా. రైట్?
అతని పైన గుడ్ ఒపీనియన్ లేనప్పుడు తన వైపు చూడను, మా ఇంటికి పిలవను, తాను చెప్పేది వినను. ఒక వ్యక్తి పైకి గుడ్ ఒపీనియన్ రావాలంటే ముందు ఆ వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తి చెప్పేది వినండి, ఆయన ఏం చెప్తున్నాడో చేయండి. ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దీస్ 3 for 21 days, 22nd day it could be your biggest good habit, dear friends. Thank you, sir. అలా సినిమాలో మనలాంటి ఎదవాళ్ళు ఉంటారు కాబట్టి సినిమాలో వాడు ఎందుకు అంత చూపిస్తాడంటే, మనను వాడు ఎందుకు అట్రాక్ట్ చేస్తాడంటే తదేకంగా వాడికే చూడాలని తిక్కని చూపించి మన కళ్ళ ద్వారా అటెన్షన్ డ్రా చేసి చెవుల ద్వారా వినిపించి తిక్కలోలం చేసి కూర్చోబెడతాడు. ఈ ప్రపంచంలో ముగ్గురే హీరోలు. దేర్ ఆర్ 3 heroes in this universe. Parents are first heroes, farmer is the second hero, army is the third hero, and to make us to know the value of these 3 people is done by only one great hero, that is the teacher. Kottadi 4 hero. ఈ సృష్టిలో 4 హీరోలు. జన్మనిచ్చిన అమ్మా నాన్నలు మొదటి హీరో, అన్నం పెట్టే రైతు 2వ హీరో, ప్రశాంతంగా ఉంచే ఆర్మీ 3వ హీరో. ఈ ముగ్గురి గొప్పతనాలు తెలియజేసే 4వ ప్రత్యక్ష దేవుడు కనిపిస్తే హౌలగాలై చూస్తున్న మనం మన జీవితానికి సార్థకతనిచ్చే టీచర్ చెప్తే చూస్తలేం. ఎన్నైనా ఏంటి? హలో తెలకపల్లి, హ్యాబిట్స్ ఏం హ్యాబిట్స్? మీ 4వ బ్యాడ్ హ్యాబిట్. అబ్దుల్ కలాం సార్కి బెస్ట్ ఫ్రెండ్ లేడు, ఉండినుంటే 2వ కలాం ఉంటుండే. వివేకానంద స్వామికి బెస్ట్ ఫ్రెండ్ లేడు, ఉంటే 2వ వివేకానంద ఉంటుండే. హలో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నోడు ఎవరు కూడా చదువులో రాణించలేదు. మీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ లెక్కించలేక చచ్చిపోవాలి. కొడుకు స్కూల్ వరకు వచ్చి ఫ్రెండ్ వచ్చే వరకు గేట్ కాడ వెయిట్ చేస్తాడు. క్లాస్ రూమ్ డోర్ కాడికి పోతాడు, ఫ్రెండ్ వచ్చే వరకు డోర్ కాడనే నిలబడతాడు. లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు, ఫ్రెండ్ వచ్చే వరకు చూస్తాడు. అట్లే దాంట్లో దోమలు పోతున్నాయి కానీ వీడు. హలో, క్లాసులో కూర్చున్నావంటే పక్కన కూర్చున్న ఫ్రెండ్కు మెసేజ్ ఉండాలో తెలుసా? అరే పాఠం చెప్పేటప్పుడు పిలిస్తే వాడు తిడతాడు, ఆ పిల్ల తిడుతుందిరా. రాసుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తే వాడు మెచ్చుకోబడతాడురా. వాడు ఖాళీగా ఉన్నప్పుడే వాడిని కలవనికే పోవాలరా. హలో, చాలా జాగ్రత్తగా వినండి, నాదికే చూడండి. పాలలో ఉప్పేస్తే పలిగిపోతాయి, పాలలో నీళ్ళు పోస్తే పల్చగైతాయి. పాలను వేడి చేసి తోడేస్తే పెరుగైతుంది. కరెక్టా? మీరందరూ పాలు, మీరు ఎవరి పాలు? మీ లోపల ఉప్పు పడితే పలిగిపోతారు, మీ లోపల నీళ్ళు పోస్తే పంచగైతారు, మీ లోపల తోడేస్తే పెరుగైతారు. అంత గొప్ప ఫ్రెండ్ నీకు ఎక్కడున్నాడు రా తిగలడా? మానవ జీవితంలో మనిషి జీవితాన్ని 48% నడిపించేది వాడి యొక్క బెస్ట్ ఫ్రెండ్. వాడి యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఏం కర్మ భయ్? 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొని, 5 లక్షలు పెట్టి ఎల్ఈడి టీవీ కొని, 1,00,000 రూపాయలు పెట్టి సోఫా కొని, దాని మీద కూర్చొని టీవీ చూసేటప్పుడు హవలగాడు ఫ్రెండ్ వచ్చి 150 రూపాయల రిమోట్ పట్టుకొని 1 కోటి రూపాయల ఇంట్లో, 5 లక్షల టీవీలా, 1,00,000 రూపాయల సోఫా మీద 150 రూపాయల రిమోట్ పట్టుకొని వానికి నచ్చిన ఛానల్ పెట్టుకున్నాడు అనుకో. వచ్చిన దోస్తు
ఇల్లు కట్టినోడు ఏం కావాలి, సోఫా కొన్నోడు ఏం కావాలి, టీవీ కొన్నోడు ఏం కావాలి, హౌలగాడై వాడు పెట్టిన ఛానల్ చూసుకుంటా కూర్చోవాలి. మీ బతుకులు కూడా అట్లే. ఎవడో మీ యొక్క జీవితం రిమోట్ పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తున్నాడు. పిల్లలు, somebody is controlling you by holding your remote. చాలా గర్వంగా చెప్తున్నా, 20 years my son does not have any best friend, he has only friends. 13 years my daughter Swarani does not have any best friend, she has only friends. What a lucky father I am. ఆదివారం రోజు లేక టైం దొరికి మీ నాన్న ఇంట్లో ఉంటే, ఆదివారం రోజు లేక టైం దొరికి మీ అమ్మ ఇంట్లో ఉంటే, నీవు తికలోని నీవు తికదాన్ని రెండింటికి వేస్తా. ఏడండి ఆడపోయి చదువుకుంటుందంట. ఏడా ఇది చదువా? ఇది ఫ్రెండ్షిపా? ఈ 4 బ్యాడ్ హ్యాబిట్స్ మీకు లేకుంటే జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం కాదు, ఈ లోకమంతా ఏకమై నిన్ను ఒంటరిని చేసినా కొన్ని కష్టాలు కల్పించగలరేమో కానీ నిన్ను ఎవడేం చేయలేడు. ఇది 2వ పాయింట్. ఎన్నైనాయి? 2 అయినాయి. దేవుడా, ఓ దేవుడా. వాల్యూ, హ్యాబిట్లో 4 హ్యాబిట్స్ చెప్పారు. 3వ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు పాఠం ఎలా ఉంటుంది తెలుసా? అంతకుముందు జరిగిందేమో స్లోగా చెప్పిన, ఇప్పుడు పాఠం ఎట్లుంటుంది తెలుసా? ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అనుకుంటుంది. ఆ వార్తలు చదివేటప్పుడు ఎవడన్నా అన్న కొంచెం దూపు అవుతుంది మళ్ళీ వస్తామంటే ఆపుతాడా? ఇప్పుడు మిగతా 2 అంత స్పీడ్ చెప్తా. ఒకసారి టక్కన లేచి కూర్చోండి. ఏమా పిల్లలు లేచి కూర్చోండి. ఎక్కడున్నా చెప్పండి. ఫస్ట్ది వాల్యూ, సెకండ్, ఇప్పుడు థర్డ్. సార్ ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు 3 ఉన్నారు కదా, బాలు సార్. ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా సీరియస్ సార్. ఏ పిల్లలు, వాల్యూ తెలుసుకున్న వ్యక్తి, హ్యాబిట్స్ మార్చుకున్న వ్యక్తి కూడా ఈ 3వది లేనందుకు 100 కోట్ల ఆస్తికి వెళ్ళి రాష్ట్రం గుర్తుపట్టే స్థాయికి వెళ్ళి కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. విలువ తెలిసినా కూడా, హ్యాబిట్స్ మారినా కూడా 3వది చాలా సీరియస్. ఆ 3వది ఏంటో చూద్దాం. పిల్లలు, మీకు మేస్త్రి తెలుసా? ఇల్లు కట్ట మేస్త్రి తెలుసా? ఈ డయాస్ ఉందా? డయాస్ స్టేజ్, అది ఉదాహరణకి ఒక 3 ఫీట్లు ఉందనుకుందాం. 3 ఫీట్, ఓకేనా? ఎన్ని ఫీట్లు అది? అది 8 రోస్ ఉన్నాయి అనుకుందాం. అందులో బ్రిక్స్, ఇటుకలు 8 వరుసలు ఉన్నాయి. అందులో 3 ఫీట్ల గోడలో 8 వరుసల ఇటుకలు ఉన్నాయి. ఈరోజు ఏం వారం? బుధవారం. ఎన్స్టేట్ కదా బుధవారం రోజు 8 వరుసలు 3 ఫీట్లు కట్టి వెళ్ళిపోయాడు మేస్త్రి ఇంటికి సాయంత్రం 5 గంటలకి. గురువారం రాలే, శుక్రవారం రాలే, శనివారం రాలే, ఆదివారం రాలే, 4 రోజులు రాలే. 5వ రోజు వచ్చిండు మండే. 5వ రోజు వచ్చినటువంటి మేస్త్రి ఇప్పుడు ఈ గోడని 9వ వరుస పెడతాడా, 4వ వరుస పెడతాడా? ఆల్రెడీ ఎన్ని వరుసలు పెట్టిండు? ఇప్పుడు ఎన్నో వరుస పెట్టాలి? 4వది పెడతాడా? చెప్పండి. వెరీ గుడ్. మీరు మీ ఇల్లు ఎక్కడానికి మీకు మెట్లు లేవు, స్టెప్స్ లేవు, ల్యాడర్ ఉంది, నిచ్చెన. మీరు 6వ స్టెప్ మీద ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు 7వ స్టెప్ మీద కాలు పెట్టాలా, 2వ స్టెప్ మీద కాలు పెట్టాలా? అర్థమవుతుందా? ఒక అమ్మాయి లేదా ఆంటీ జడ అనుకుంటూ ఎడ్జుకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ రబ్బర్ వేస్తుందా, ఇక్కడ వేస్తుందా?
చెప్పండి. ఒకవేళ జుట్టును రివర్స్ తిప్పాలంటే ఇక్కడ వేస్తుంది, అట్లే వదిలేయాలంటే ఆడేస్తుంది. కరెక్టా? నీకట తెలుసు అంటే చూసింది వేసినావంటే నేను ఏం చేయలేదు. రెడీయా? చెప్పండి. 4 రోజుల బ్రేక్ తర్వాత వచ్చిన మేస్త్రి ఎన్నో వరుస కట్టిడు? చెప్పండి. 6వ మెట్టు మీద ఉన్న వ్యక్తి ఏ మెట్టు మీద కాలేసిండు కదా? కానీ మీ దగ్గర ఉన్న రోగం ఏంటంటే, బాయ్స్ అండ్ గర్ల్స్, రెస్పెక్టెడ్ టీచర్స్, 3rd వన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. ఇట్స్ అన్ అర్జెంట్. అదేంటో తెలుసా? ఈరోజు కూర్చొని క్లాస్లో పాఠం వింటున్నామంటే ఈ పాఠాన్ని మళ్ళీ ఎగ్జామ్ ముందు మాత్రమే చూసుకోవాలి, ఎక్కడ కూడా రెఫర్ చేయాల్సిన అవసరం ఉండొద్దు. అంత పూర్తి కావాలి పాఠం. ఆ రోజు పాఠం రాసేదిన్నా నేర్చుకొనున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేలోపు 50% పనులు పూర్తి చేయండి. 100% ఆ రోజు పనులు పూర్తయితేనే నిద్రపోండి. దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ. నిర్మాణాత్మక వ్యక్తిత్వం. మీ దగ్గర విధ్వంసకర వ్యక్తిత్వం. సగము కూడా పని పూర్తి కాదు, రాత్రి భోజనం చేస్తాడు, అసలు 30 కూడా పూర్తి కాదు, నిద్రపోతాడు. పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్గా లేస్తాడు, నిన్నటి పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. మీది డెమాలిషింగ్ పర్సనాలిటీ, డెస్ట్రక్టివ్ పర్సనాలిటీ, కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ కాదు. ఇది 3వది. హలో. నిర్మాణాత్మక సాధన. నిర్మాణాత్మక సాధన. విలువ పెంచుకొని ఏం లాభం? అలవాటు మార్చుకొని ఏం లాభం? నీ దగ్గర నిర్మాణాత్మక సాధన లేనప్పుడు, నిర్మాణాత్మక వ్యక్తిత్వం లేనప్పుడు ఏం లాభం? ఇప్పుడు ఉద్యోగులు ఉంటారు చాలా మంది, జీతం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు వస్తుంది, 20కి అయిపోతుంది, మళ్ళీ 21. We have to stretch our hands in front somebody. 20వ తారీఖే మళ్ళీ 1వ తారీఖు జీతం వస్తుంది. వచ్చిన దాంట్లో సగం మనకి ఇవ్వాలి, సగం మనకి. ఈసారి 15వ తారీఖే, మళ్ళా వచ్చేసారి 10వ తారీఖు, వచ్చేసారి 5వ తారీఖు. హలో హలో. ఈరోజు పాఠం రేపటికి పెండింగ్ ఉండొద్దు. ఈరోజు లర్నింగ్ రేపటికి పెండింగ్ ఉండొద్దు. ఈరోజు హోంవర్క్ రేపటికి పెండింగ్ ఉండొద్దు. ఈ మంత్ వచ్చిన జీతం నెక్స్ట్ మంత్ వచ్చే వరకు అట్లే మిగిలి ఉండాలి. దట్ ఈజ్ కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ. కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ ఉన్న విద్యార్థి ఈ ఒక్క సూత్రం పాటించి లింగాల హెడ్ క్వార్టర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న 28 గుడిసెలున్న ఊర్లో పుట్టిన నేను అప్పాయిపల్లి ఎంసీ తండలో పుట్టిన నేను అమెరికా దాకా వెళ్ళిన ఈ 3వది పాటించి కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ. ఏ పిల్లలు 40 మంది ఉన్న క్లాస్లో, 600 మంది ఉన్న స్కూల్లో, 1000 మంది ఉన్న స్కూల్లో ఎవరురా ఈ స్కూల్లో, ఎవరురా ఈ క్లాస్లో, ఎవర్రా ఈ ఊర్లో అని మాట్లాడాల్సి వస్తే అది మనమే ఉండాలి. అది నిర్మాణాత్మక వ్యక్తిత్వంతో సాధ్యం. ఎందుకు ఎప్పుడు మంది మీద ఆధారపడతాం? ఎందుకు ఎప్పుడు మంది ముందు చేతులు దాస్తాం? ఎందుకు ఎప్పుడు మంది ముందు చేతులు కట్టుకొని నిలబడతాం? ఎందుకు ఎప్పుడు కాలకాడనే ఉంటావు? ఏం క్లాప్స్ కొట్టి చచ్చిపోనికి పుట్టినవా? ఏం స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వవా? ఏం జెండాలు మోయనికే పుట్టినవా? నీ జెండాలు మోపియవా? ఎందుకు ఎప్పుడు మంది యొక్క ఫోటోనే ఫ్లెక్సీలు వేస్తావా? నీ ఫోటో రాదా ఇక ఫ్లెక్సీలా? ఏం ఎప్పుడు మంది గురించి జిందాబాద్ కొడతావా? నీ గురించి ఎవరు కొట్టరా? నిర్మాణాత్మక వ్యక్తిత్వం, కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ. ఏం లాభం విలువ పెంచుకొని? ఏం లాభం వాస్తవంగా మనం అలవాట్లు మార్చుకొని నిర్మాణాత్మక సాధన లేనప్పుడు? when you do not have the constructive personality, there is no use to increase your value, there is no use to change your habits. Within a short period you will come down again you have to start from the zero. You cannot be a hero until you die.
సచ్చే వరకు నీ గురించి జనాలు మాట్లాడుకునే రోజు ఇక రాదు. హలో, మూడవది అయిపోయింది. వావ్, మూడవది అయిపోయింది. ఎంత సింపుల్. హలో 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 భూమి నుంచి చంద్రమండలం 100 కిలోమీటర్లు అనుకుందాం. అది 3,83,000 ఏదో ఉంది. సోషల్ సార్ వాళ్ళకి బాగా తెలుసు. 3,83,000 78,000 ఉంది ఫ్రమ్ ఎర్త్ టు మూన్. 100 కిలోమీటర్స్ అనుకుందాం. ఈ 100 కిలోమీటర్స్ రాకెట్ భూమి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి మనకు 1000 లీటర్ల డీజిల్ కావాలనుకోండి. ఎంత డిస్టెన్స్? ఎంత? కెన్ యూ బిలీవ్? 100 కిలోమీటర్స్ జర్నీలో ఫస్ట్ కిలోమీటర్ 400 లీటర్స్ కూడా తాగుతుందంట రాకెట్. ఎందుకంటే అది పికప్ కావడానికి, లోపల ఉన్న యంత్రాంగం మొత్తం పనిచేయడానికి, గ్రావిటీని దాటి ముందుకెళ్ళడానికి ఫస్ట్ 1 కిలోమీటరే 400 లీటర్స్ అట. మిగతా 99 కిలోమీటర్స్ కేవలం 600 అట. అందుకే ఈరోజు నేను మొదటిది ఎక్కువ టైం తీసుకున్నా, రెండవది కొంచెం తగ్గించిన, మూడవది టైమే తీసుకోలే, నాలుగవది ఎప్పుడు చెప్పేస్తానో మీకే తెలియదు. వచ్చేసింది పాఠం దగ్గరికి. రెడీయా? చెప్పండి. నెంబర్ 1 వాల్యూ, నెంబర్ 2, నెంబర్ 3 కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ. ఏంటి నెంబర్ 3? అండ్ ద లాస్ట్ వన్. అయిపోయి మన సినిమా 5 నిమిషాలు అయిపోతుంది. ఎండింగ్కి వచ్చేసిన మన సినిమాలు అయిపోయింది. ఈరోజు క్లాస్ కేకే రెడ్డి స్కూల్ యాజమాన్యం ఏమి ఈరోజు పిల్లలకు చెప్పిద్దామనుకున్నారో, ఏమి ఈరోజు టీచర్స్ దగ్గర కూర్చోబెడదామనుకున్నారో అది అయిపోయింది. లాస్ట్కి వచ్చేది 5 మినిట్సే. హలో, అగ్గిపెట్టె మ్యాచ్ బాక్స్, అగ్గిపెట్టెలో చివరి పుల్ల. వావ్, ద లాస్ట్ స్టిక్ ఆఫ్ ది మ్యాచ్ బాక్స్. దేవుడా, ఒకటే పుల్ల ఉందంట అగ్గిపెట్టెలా, ఒకటే పుల్ల ఉందంట అగ్గిపెట్టెలా. 1000 మందిని పిలిపించుకున్నాడంట ఫంక్షన్ చేద్దామని. ఎవరి దగ్గర అగ్గిపెట్టె లేదంట. అగ్గిపెట్టె ఉందా, అగ్గిపెట్టె ఉందా అంటే ఎవరి దగ్గర లేదు. ఒకటే అగ్గిపెట్టె ఉంది, ఒకటే పుల్ల ఉంది. 1000 మంది వచ్చిండ్రు, 4 మేకపోతులు కట్టిండ్రు, 2 క్వింటాల బస్తా బియ్యం ఉన్నాయి, అన్ని కూరగాయలు ఉన్నాయి. ఆ ఒక్క పుల్లతోనే స్టవ్ వెలిగియాలి, అన్నం తినాలి. వీళ్ళు ఫరహాబాద్లో ఉన్నారు, నల్లమల్లల. అగ్గిపెట్టె దొరికే ఛాన్సే లేదు. ఎన్ని పుల్లలు ఉన్నాయి? పెట్టెలు ఎన్ని ఉన్నాయి? గెస్టులు ఎంతమంది? ఎట్లా వాడతాం లాస్ట్ పుల్ల? How we use the last stick of the match box at Farhabad by inviting 1000 guests. ఓయబ్బో, భయమైతే లేదు. పుట్టుకున్న ఆ పుల్ల సరిగ్గా అడ్డుకోకుంటే సంకలో ఉన్న పిల్ల సచ్చే అన్నం లేక, ఆ పుల్ల అడ్డుకోకుంటే మన ఎంటొచ్చిన పిల్లగాడు సచ్చే అన్నం లేక. అగ్గిపెట్టెలోని చివరి పుల్ల వాడేటప్పుడు ఎంత అలర్టుకుంటామో, మొదటి పుల్ల నుంచి అట్లే ఉంటే ఎట్లుంటాము ఒక్కసారి ఊహించుకోండి. అందుకే లాస్ట్ పుల్లకు వచ్చేసినాము. మిగతా 3 పుల్లలు మీరు వినలే, లాస్ట్ పుల్లకు వచ్చినాము. ఈ పుల్ల మళ్ళా రాదు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ పిలిపిస్తుంది యాజమాన్యం. 10th వాళ్ళు పోయింటారు, గోయిందా భద్రం. లాస్ట్ పుల్ల వింటున్నారా భయ్? చాలా మందికి ఇప్పుడు అవరి అమ్మ ఎంత పని అయ్యా కదరా, లాస్ట్ పుల్లకు వచ్చినారు అప్పుడే రామా. లాస్ట్ పాఠం. ఏ పిల్లలు, ఎటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం, ఎలాంటి జనాల మధ్యలో బతుకుతున్నామంటే 99 మంచి పనులు చేస్తే నీ గురించి ఎవరు మాట్లాడుకోరు. 99 మంచి పనులు చేస్తే నీ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఒక్క చెడ్డ పని చేస్తే నిన్ను పనికి రాని చెత్తలాగా ట్రీట్ చేసే సమాజంలో బతుకుతున్నవరా దుర్మార్గుడా భద్ర. నెల రోజులు రోజు నీవు 5 గంటలకు లేచి, నెల రోజులు రోజు నువ్వు బుక్ పట్టుకొని చదువుకొని, నెల రోజులు నువ్వు ఎప్పటి హోంవర్క్ అప్పుడు రాస్తే, ఒక్కరోజు చుట్టాలింటికి వచ్చిన
వచ్చిన రోజు నువ్వు లేటుగా లేస్తే మీ అమ్మ ఏమంటా తెలుసా? ఏమరా లేకపోతే అవలగా అంటది. అమ్మని అమ్మ 30 రోజులు లేచిన కదా మమ్మీ, మరి చుట్టాలు వచ్చిన రోజు లేవలేదు ఏమనుకుంటారు వాళ్ళు? మీ పిల్లగాడు దున్నపోతు అనుకుంటే మన అమ్మకు మనలాగా మనం లేవద్దు, చుట్టాలకు నచ్చడానికి లేవాలి. హలో చుట్టాలు, తెలకపల్లి చుట్టాలు ఉన్నారా? అందుకే గోరటి వెంకన్న అంటారు, తెలుసు కదా మీకు ఈ మండలమే గోరటి వెంకన్న. చేదు గింజలో ఏదో మహిమున్నది, నమిలే కొద్దీ తీపి నిస్తున్నది అంటాడు గోరటి వెంకన్న సార్. కొట్టడా ఒకసారి క్లాప్స్. హలో, గోరటి వెంకన్న సార్ చెప్పినట్టు ఈ సమాజంలోని ఎంత బాగా బతికినా, ఎంత విలువ పెంచుకున్నా, ఎన్ని అలవాట్లు మార్చుకున్నా, ఎంత నిర్మాణాత్మక వ్యక్తిత్వంలో ఉన్నా, నీ ప్రమేయం లేకుండా తప్పు జరిగినా, ఒక పనికిరాని తప్పు చేసినా ఈ సమాజం నిన్ను దొంగలాగా, ద్రోహిలాగా, ఎగవలాగా చిత్రీకరిస్తుంది. కాబట్టి ఆయన ఆ చిత్రీకరణను కూడా సప్పరించాలి అంటాడు గోరటి వెంకన్న. ఎంత బాగా చెప్పింది భయ్. ఏంటో చివరికి చూడండి, లాస్ట్ పాయింట్ ఏంటో చూడండి. లాస్ట్ పాయింట్ పేరు ముందే చెప్పేస్తున్నా, సమదృష్టి. చివరి అంశం పేరు సమదృష్టి. అందరూ చప్పట్లు కొడుతూ ఎలా ఉంటారో, అందరూ తిట్టినా అలాగే ఉండండి, అందరూ మెచ్చుకుంటూ ఎలా ఉంటారో, అందరూ మీ మీద దుమ్మెత్తి పోసినా అలాగే ఉండండి, అందరూ శబాస్ అంటే ఎలా ఉంటారో బద్మాస్ అన్న అలాగే ఉండండి. అలా ఉన్నాడు కాబట్టియే 12 ఏళ్ళు సినిమాలు ఆడకున్నా, 12 ఏళ్ళు ఎవడు పట్టించుకోకున్నా భరించుడు. కాబట్టి ఈరోజు తోపై కూర్చున్నాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఏపీ. కొట్టండి వారికి. 5 సంవత్సరాలు పదవికి దూరమై 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా కుక్కను గుంజుకుపోయినట్టు రాత్రిపూట వచ్చి గుంజుకొని పోయి జైల్లో పడేసి 3 నెలలు జైల్లో ఉన్నా కూడా ఈరోజు ప్రజలు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీ మీద కూర్చున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు సార్. కొట్టండి. హలో, ఒంగూరు మండలంలో పుట్టి 17 సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చి కూతురు పెళ్లికి బేడీలు వేసుకొని వచ్చి అక్షింతలేసిండు. కూతురు పెళ్లికి జైలు నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి సార్. ఈరోజు సీఎం అయి కూర్చున్నాడు. కొట్టండి క్యాప్స్. హలో, శబాస్ అన్న సమాజం బద్మాస్ అంటది, పూలేసిన సమాజం కోడిగుడ్లు వేస్తుంది, పొగిడిన సమాజం దుమ్మేస్తుంది. ఎవడైతే దేవుడు అన్నాడో వాడే నిన్ను దయ్యం అంటాడు. అది తట్టుకోనికే రెడీగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే రేపు 10th క్లాస్ పిల్లలకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంవత్సరం మొత్తం స్కూల్కి వచ్చి ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాట విని ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎగ్జామ్ రాసిన అనివార్య కారణాల వల్ల 1-2 మార్కులతో 10/10 రావాల్సింది 9 పాయింట్ వచ్చినా ఏమాత్రం టెన్షన్ పడకండి. స్కూల్లో సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, ప్రిన్సిపాల్తో సహా, యాజమాన్యంతో సహా 10/10 వస్తుందని నీ గురించి పదే మాట్లాడినప్పుడు రేపు 10/10 మిస్ అయితే కూడా వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో రాకుండా కూడా అట్లే ఉండు. అదేరా జీవితంలో కావాల్సింది. ఎగ్జామ్లో 100 సార్లు ఫెయిల్ కండి, ఎగ్జామ్లో 100 సార్లు ఫెయిల్ కండి, కానీ జీవితంలో మాత్రం పాస్ కండి. టెండూల్కర్ కూడా డక్అవుట్ అయిండు, టెండూల్కర్ కూడా క్లీన్ బౌల్డ్ అయిండు. టెండూల్కర్ అన్నం బంద్ చేసిండా డక్అవుట్ అయిన రోజు? టెండూల్కర్ డోర్ మూసుకొని ఏడ్చిండా? టెండూల్కర్ చచ్చిపోదాం అనుకున్నాడా? ఎవర్రా వాడు 10th క్లాస్లో ఫెయిల్ అయితే చచ్చిపోదాం అనుకున్న హవలగాడు? ఏమంటా తిక్కపిల్ల 10th క్లాస్లో మార్కులు తక్కువ వస్తే డోర్ మూసుకొని ఏడ్చిన తిక్కపిల్ల ఎవరు? ఏమైతుంది ఫెయిల్ అయితే? లక్ష్మణ్, ఈ లక్ష్మణ్, మీ ముందున్న లక్ష్మణ్ బైపీసీ గ్రూప్ నాగర్ కర్నూలు జూనియర్ కాలేజ్ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయింది ఇంటర్మీడియట్లో. రిజల్ట్ వచ్చిన రోజు మా సార్ వచ్చిండు నా రూమ్కి. ఎందుకంటే వాడు లక్ష్మణ్ గారు చాలా ఎమోషనల్ కొడుకువాడు, ఊరేసుకొని తింటే చచ్చిపోతాడేమో, ఎంట్రీని తాగుతాడేమో వచ్చిందంట. మా సార్కు తెలియదు నా గురించి. హలో ఎక్స్క్యూజ్ మీ,
my room the day on which the result was declared. కిటికీలకు వెళ్ళి చూస్తున్నాడు మా సారు. కరెక్ట్ లేదు, ఎవరా చూస్తే మా సార్ నమస్కారం సార్ అంటే ఏం చేస్తున్నావు బిడ్డ అన్నాడు. ఏం లేదు సార్ నా లోపలికి వచ్చి ఉంటున్నావు అంటే చికెన్ వండుతున్నాను. ఆ సార్ ఏమన్నాడు తెలుసా? అరే రిజల్ట్ చూసినావా అంటే చూసినా. ఏమైంది అంటే నేను ఫెయిల్ అయినా సార్. సిగ్గుశరం లేదురా హవల కొడక, చచ్చిపోయినేమో అని ఆయనే వచ్చిండు చికెన్ వండితే తిడుతున్నాడు. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి ఆ సార్ని? ఏం సిగ్గుశరం లేని పుట్టుకారనేది హవల కొడక, చికెన్ వండుతాడు ఎవడన్నా ఫెయిల్ అయితే అన్నాడు. మరి ఏం చేయను, ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసిన, అది బత్తుల స్టవ్ మా సార్ వాళ్ళకి తెలుసు. కొట్టి 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 చచ్చిపోతుంటే నల్లగా అవుతుంటే అది వెలగదు, అన్నం ఉడకదు. మా కర్మగాలి చికెన్ వండుతుంటేనే తిట్టిడు సారు. వాడు మా రూమ్ వాడు ఉండే, నా బ్యాచ్మేట్ కాదు కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హవల కొడుకు కిటికీలకు వెళ్ళి అనకూడని ఒక మాట అన్నాడు. అరే దొరికినాయి రా లక్ష్మణ్ అన్నాడు. ఏంటిది? సినిమా టికెట్లు. ఏమైనా అర్థమైందా? పోయిందా? చికెన్ వండుతేనే పంట పెట్టి తొక్కాలనుకుంటుడు మా సారు. వాడొచ్చి టికెట్లు దొరికినాయిరా అన్నాడు. ఇక మా సారు ఇంకా చూడాలి, పోలేరమ్మ డాన్సు, త్రిశూలము, నాలుక, జుట్టు, నిమ్మకాయల దండ. నేను మా సార్ని ఏమన్నా తెలుసా? వినండి సార్, ఎగ్జామ్లో నేను రాసిన దానికి మార్కులు వచ్చినాయి. ఎగ్జామ్లో ఏం రాసిన? సంవత్సరం మొత్తం విన్నది చదివింది రాసిన. కడుపు నొప్పి, మీరు వీడియోలు చూసుంటారు. కడుపు నొప్పి, కాలేజీకి పోలే చదవలే, ఎంత వస్తే అంత రాసిన. ఏం నా జీవితం అయిపోయిందా? నేల తల్లిని వర్షదేవుని నమ్మి పంట వేసిన రైతే చాలాసార్లు నష్టపోతాడు పంట చేతికి రాక. ఈడ కేకే రెడ్డి స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసినా అనుకున్నంత రిజల్ట్ పిల్లల వల్ల రాక వాళ్ళు కూడా యాజమాన్యంతో తిట్లు తింటారు. అంటే టీచర్లు ఓడిపోయినట్ట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దుకాణం నడుపుతున్నటువంటి యజమానికి అనుకున్న లాభం రాదు, ఆయన ఓడిపోయినా. ఈ నాన్న కూడా చెప్పండి, డాడీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నా, నీవు కోరిన పంట వచ్చిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీవు డ్యూటీకి వస్తే నీకు రావాల్సిన అవార్డు రివార్డులు వచ్చినాయా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారం చేస్తే నీకు లాభం వచ్చిందా? నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివిన డాడీ, టెన్షన్ పడకండి, చెప్పండి, ఇది నేర్చుకోండి. బల్బులో స్థిరమైన ఫిలమెంట్ కనిపెట్టడానికి 11,007 సార్లు ఫెయిల్ అయిన థామస్ అల్వా ఎడిసన్ 11,007 సార్లు 23 సంవత్సరాలు భార్య కూడా వెళ్ళిపోయిందంట, పిచ్చి పట్టింది మా ఆయన. కానీ ఈరోజు ప్రపంచానికి వెలుగునిచ్చిన ఏకైక సూర్యుడు ఆయన. కొట్టడానికి బాయ్స్ అండ్ గర్ల్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సక్సెస్ అయితే ఎలా ఉంటారో ఫెయిల్ అయినా అలాగే ఉండండి. కోరుకునే డబ్బు వస్తే ఎలా ఉంటారో డబ్బు పోయినా అలాగే ఉండండి. పాస్ అయితే ఎలా ఉంటారో ఫెయిల్ అయినా అలాగే ఉండండి. అందరూ మెచ్చుకుంటే ఎలా ఉంటారో తిట్టినా అలాగే ఉండండి. అందరూ మీ గురించి గ్రేట్గా మాట్లాడితే ఎలా ఉంటారో బ్యాడ్గా మాట్లాడినా అలాగే ఉండండి. ఈ 4 పాటించండి. ప్రపంచంలో మిమ్మల్ని ఓడించే తోపే పుట్టలే, నీవే తోపు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అయిపోయింది, అయిపోయింది. ఏమైపోయింది? ఈరోజు స్పీచ్ అయిపోయింది, ఈరోజు పాఠం అయిపోయింది. సారీ, నా పని అయిపోయింది. నా పని అయిపోయిందంటే నా చేత కాకుండా అయిపోయింది కాదు పిల్లలు. నాకు ఏ పని అయితే చేయమని యాజమాన్యం డయాస్ ఇచ్చిందో ఆ పని అయిపోయింది అంటున్నారా నాయన? రెడీయా? చెప్పండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, accepting everything as they are, as it is. ఈ 4 నేర్చుకోండి. మిమ్మల్ని కదిలించేవాడే లేడు ఈ లోకంలో. Is it clear? నాకు జన్మనిచ్చినటువంటి ప్రకృతికి, మా అమ్మ నాన్నలకు ధన్యవాదాలు. నాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. ఈ సమాచారంలో ఉపయోగపడిన గ్రంథాలకి, గ్రంథ రచయితలకు ధన్యవాదాలు.
భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి నాకు నచ్చే మాటలు మాట్లాడే హక్కును ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ధన్యవాదాలు. దాదాపుగా 5-6 సంవత్సరాల కింద పిలిపించిన యాజమాన్యం నన్ను ఈ స్కూల్కి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు పిలిచి ఇంతమంది పిల్లల ముందు, ఇంతమంది టీచర్ల ముందు, మీడియా మిత్రుల ముందు, పుర ప్రముఖుల ముందు మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఇచ్చినటువంటి కేకే రెడ్డి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. జాగ్రత్తగా విన్న 3 ప్రిన్సిపాల్ టీచర్లకు ధన్యవాదాలు. మీరు కూడా బాగా విన్నారు, మీకు ధన్యవాదాలు. మధ్య మధ్యలో కొంతమంది నకరాలు చేసిండ్రు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అరే మీరు వాళ్ళని కూడా తెచ్చుకోవాలి, అవునా కదా? రెడీయా? మరొక్కసారి ఛాన్స్ ఉంటే 10th వాళ్ళకి లేదు, 8th వాళ్ళకు ఉంది, 9th వాళ్ళకు ఉంది, 7th వాళ్ళకు ఉంది, 6th వాళ్ళకు ఉంది, ఆ ప్రైమరీ స్కూల్లో ఉన్న 5th వాళ్ళకు కూడా ఉంది, బుడపిల్లలకు. అవునా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఛాన్స్ ఇస్తే కేకే రెడ్డి స్కూల్ యాజమాన్యం మరొక్కసారి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నా పాట మీకు బాగా నచ్చి ఉంటే జై భారత్, జై తెలంగాణ గట్టిగా క్లాప్స్ కొట్టండి. So, everybody put your hands together.